హోంశాఖ మంత్రి గారు బెయిల్స్లో మేము అడ్డుకోము ఇవన్నీ కూడా చెప్తున్నాము. ఏదైనా సరే ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజల్లో భయాందోళనలు పోవాలి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని ఏదైనా చర్చల ద్వారా ఏదైతే ఎంక్వైరీ ఉందో ఏ విధంగా జరగాలి, శాస్త్రీయంగా ఏ విధంగా జరగాలి, ఎవరెవరు నిందితులు గుర్తించాలనేది కూడా అవసరమైతే ఒక ఇంపార్షియల్ ఎంక్వైరీ సిబిసిడి మళ్ళీ చేసేటట్టు కూడా అడుగుదాం. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వం నుంచి కూడా ఒక అడుగు ముందు పడితే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ అనుకూలంగా పరిష్కారం చేయడానికి ఒక మార్గాన్ని మీరు చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మంత్రులు కానీ ముఖ్యంగా కాపు వర్గానికి సంబంధించిన ఏదైతే ఇవాళ మీరు అంటా ఉన్నారో సరే ఇవన్నీ కూడా నేను పరిగణలో తీసుకోకుండా మొట్టమొదటి నుంచి కూడా కాపు వర్గాల వరకు కూడా చెప్తున్నాను. అలాగే పద్మనాభం గారికి కూడా చెప్తున్నాను. ఎవరు రెచ్చగొట్టేది కాదు, ఇది కాదు. ఇది సమాజం సంబంధించిన సమస్య, కులానికి సంబంధించింది కాదు. దీని యొక్క వ్యాప్తి మిగతా కులాల మీద పడుతుంది, లేకపోతే ఇంకో ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సమగ్రంగా చూడాలా, ఒక కాంప్రిహెన్సివ్ థాట్ ప్రాసెస్లో దీన్ని సాల్వ్ చేయాలా. కాపు నాయకులకు కానీ కాపు జాతీయులకు కానీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే తప్పకుండా వాళ్ళు అనుకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో ఒక లీగల్ కాన్స్టిట్యూషనల్ మెథడాలజీలో తెచ్చుకోగలం, కానీ అన్కాన్స్టిట్యూషనల్గా కానీ దౌర్జన్యంగా కానీ మనం తెచ్చుకోలేం. అలాగే కేసులు ఏదైతే ఉన్నాయో దీన్ని కూడా సానుకూలత ఏర్పడుతుంది. ఒకసారి చర్చలు అంటూ మొదలు పెడితే నిజాలు కానీ లేకపోతే ఏ విధంగా జరిగిందనేది కూడా జరిగి కక్ష సాధింపు చర్యల్లా కాకుండా నిజమైన ఎవరైతే నేరస్తులు ఉన్నారో పట్టుకోవడానికి వచ్చినప్పుడు అందరూ కూడా సహకరిస్తారని నా అన్నా. దీనికి సంబంధించి మీరు ఎవరన్నా అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ మంత్రులతో కానీ ఎవరితోన్నా మాట్లాడారా? చొరవ తీసుకున్నారు? ఈ విషయానికి సంబంధించింది ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడాను, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఎవరైతే అందుబాటులో ఉన్నారో అందరు మినిస్ట్రీతో ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నాం. ఈ సమస్య ఇవాళ ఎంత త్వరగా పరిష్కరించాలో అంత త్వరగా పరిష్కారం దిశగా ప్రయాణించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నారు. చూద్దాం తొందరగానే. ఏది అఫీషియల్గా కన్ఫర్మేషన్స్ ఏమీ లేవు. ఎవరు వస్తారు, ఏం మాట్లాడతారు అనేది చర్చలు మొదలైన తర్వాత తెలుస్తుంది. ప్రభుత్వం తరపు నుంచి వచ్చే రిప్రజెంటేటివ్స్ ఎవరు అనేది ఇప్పుడు కూడా ఇతమితంగా క్లారిటీ అయితే రాలేదు. వస్తే ముందుగా నాకే తెలుస్తుంది. ఈ గంటలో కూడా వస్తే బాగుంటుందని ఆశిస్తున్న వ్యక్తిని నేను. కాపు చేసిన ఏంటి 13 జిల్లాల్లో ఉన్న నాయకులు అందరూ ఉన్నారు. వారికి కూడా చెప్పడం జరిగింది. బెయిల్ అపోజ్ చేయము అని గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మీ టీవీలో కూడా వచ్చింది. మిగతా నాయకులు ఎవరైతే హౌస్ అరెస్ట్లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఉన్నారని వారు కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఇప్పుడు మీరు ఇలా ఇనిషియేట్ తీసుకోవడం పట్ల ఆయన ఏ విధంగా స్పందిస్తారు? ఆయన ఏమి స్పందించట్లేదు, నమస్కారం చెప్పి పెడుతున్నారు, ఎలా ఉంటున్నారు. ఇప్పటివరకు ఆయన నోటి నుంచి ఏమైనా వచ్చిందా? ఈ ఏదైతే చర్చలకు సుముఖం అన్నది నిన్ననే చర్చలు ఏ కోణంలో ఉండాలని ఆయన భావిస్తున్నారు. మెయిన్ ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే ఉందో ఇవాళ అరెస్టులు కానీ ఆ రోజు ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితుల్లో ఆ రోజు పోలీసు వారి యొక్క ఎక్సెస్ ఏదైతే పోలీసు వారి యొక్క బిహేవియర్ కూడా దాని మీద కూడా ఎక్కువ ఉంది. ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ని ట్రీట్ చేసిన విధానం మీద కూడా కొద్దిగా అసంతృప్తి ఎక్కువగా ఉంది ఆయనకి. దాన్ని బట్టే ఈ రెండు విషయాలు ముఖ్యంగా మాట్లాడితే చర్చల ద్వారా ఇవాళ రేపు ఎప్పుడప్పుడు కంప్లీట్గా సొల్యూషన్ రావాలి. లేకపోతే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కిందే చూడకూడదు. దీన్ని బేసికల్లీ ఒక సామాజిక కోణంతో కూడా చూసి ఎంత త్వరగా అయితే వర్గాల మధ్య పోరుకి కానీ లేకపోతే ఈ కులంలో ఏదో వచ్చేసిందన్న భావన కానీ లేకపోతే కులంకి ఏదో నష్టం వచ్చిందన్న భావన కూడా కాదు. దీన్ని రావాలంటే కూడా గతంలో కూడా మీకు చెప్పాను, రిజర్వేషన్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఆ ఇష్యూకి ఏ విధంగా సానుకూలత ఏర్పడాలి, ఆగస్టులోనా లేకపోతే ఇప్పుడా లేకపోతే కేంద్రమా, ఏదైతే 9th షెడ్యూల్లో పెట్టందే ఈ రిజర్వేషన్ అబోవ్ 50% అనేది యాక్సెప్ట్ అవ్వదు అని చెప్తున్నా. కాబట్టి అల్టిమేట్గా కేంద్రానికి పంపించాలి. ఇక్కడ నుంచి ఒక రిజర్వేషన్ పాస్ చేసి ఆ కేంద్రం దాన్ని 9th షెడ్యూల్లో పెట్టాలా. అప్పుడు కానీ ఇది రిజర్వేషన్ అనేది నిజం అవుతుంది. ప్రభుత్వం ఆలోచన ముద్రగడ వేరు, కాపులు వేరు అన్న ద్వారా నేను అనుకోను ప్రభుత్వం అంత సంకుచితంగా ఆలోచిస్తుందని నేను అనుకోను. బద్ధమైన దేశం
కాన్స్టిట్యూషన్ ఉంది, లీగల్ సిస్టమ్ ఉంది, జ్యుడిషియరీ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా జ్యుడిషియరీ అన్నిటికంటే కూడా అత్యంత పై స్థానంలో ఉంది. తప్పకుండా చట్టాన్ని గౌరవించుకుంటానే, కాన్స్టిట్యూషన్ని గౌరవించుకుంటానే ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి ముద్రగడ పద్మనాభం గారికి చెప్పడం జరిగింది, కాపు నాయకులకు కూడా చెప్పడం తీసుకెళ్ళాం. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో జరిగినప్పుడు కూడా జరిగిందండి. కూడా స్టేట్ గవర్నమెంట్కి పూర్తి సహాయ సహకారాలు ఏది అందించడానికి సిద్ధంగానే ఉన్నారు. ఏదైతే ఉందో ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ముందు ఇది సాల్వ్ చేసుకోండి, తర్వాత ఈ విషయం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకు. ఇప్పుడు ఎక్సెస్ పోలీస్ ఎక్సెస్ గురించి చెప్పారు, మొన్న ఫస్ట్ డే ఆయన కూడా ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు రాజమండ్రి సిటీలో అంటే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు గత 4 రోజులుగా. నేను మీకు ఇంతకు ముందే చెప్పా, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కిందో లేకపోతే పోలీసు వ్యవస్థతో మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేద్దామని ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తే అది పూర్తి స్థాయిలో తప్పటడు కిందే అవుతుంది. ఒక తాత్కాలికమైన చర్యగా ఉండాలి తప్పితే ఇదే కంటిన్యూ అయితే మాత్రం పోలీస్ వ్యవస్థతో ఏ సమాజం కూడా పూర్తి స్థాయిలో నియంత్రించడం కష్టము. కాబట్టి ఇవాళ నేను చెప్పేది కూడా పరిష్కార మార్గం వెతకాల్సిన అవసరం ఉందని చెప్పడానికి కూడా గల కారణం ముఖ్యంగా రాజమండ్రి పట్టణంలో కానివ్వండి లేదా ఇతర ప్రాంతాల్లో కానివ్వండి ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ ఇబ్బందులను అధిగమించడానికి కోసం కూడా చెప్తాం. ఇప్పుడు అంటే చాలా వరకు గవర్నమెంట్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే అవసరమైతే వీడియో క్లిప్పింగ్ కలిసి ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటుందని నాకు అన్నీ వస్తాయి. చిన్నది పెద్ద డిమాండ్లు అన్నీ కూడా వస్తాయి కదా చర్చలు వచ్చిన. ఎమ్మెల్యే గారు మీరు ఒక డాక్టర్గా కూడా ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి 5వ రోజుకి దీక్ష చేశారు. 5వ రోజు నుంచి ఎలా ఉండబోతుంది క్రిటికల్గా సిచ్యువేషన్? ఏదైతే ఇవాళ ఒక మానిటరింగ్కి ఆయన అనుమతించలేని కారణంగా ఇవాళ నిజంగా కూడా బయటికి విగ్రహం కనబడతా ఉంది. లోపల ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ షుగర్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, ఏ ఉంది కూడా మనకు తెలియనప్పుడు కామెంట్ చేయడం కష్టం, మానిటరింగ్ చేయడం కష్టం. ఏదైనా సడన్ ఎపిసోడ్ వస్తే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో వారికి కూడా చెప్పడం పదే పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇలా మెత్తపడ్డారా? ఇంకా మెత్తపడతాం చేస్తున్నాం. అదే తప్పకుండా